కౌలాస్ నాలా ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. హ్యాట్రిక్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే జిల్లాలోనే ప్రజాదరణ ఉన్న హనుమంత్ షిండే గురువారం నాడు కౌలాస్ ప్రాజెక్టును స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పుడు ముందస్తుగా హెచ్చరికలు, గ్రామాలలో చాటింపులు చేయకుండా అర్ధరాత్రి పూట నీటిని విడుదల చేయడం వలన కోట్లాది రూపాయల పంట నష్టం జరిగిందని తెలిపారు. ఇప్పుడైతే ఆ రోజు అయినాక ఆ రోజు ఏంటంటే చెప్పింది సార్, ఆల్రెడీ మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపలనే 0.5 మీటర్ పెరిగింది. అది రీడింగ్స్ చూస్తూనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, మాకు ఆన్లైన్ లో యాప్ ఉంటుంది, రీడింగ్స్ తెలిసిపోతాయి. సో విత్ ఇన్ 15-20 మినిట్స్ లోనే యాప్ వచ్చింది. ఇది వచ్చింది సార్, ఇది పెట్టింది కానీ కొద్దిగా మిస్టేక్స్ చూపెడుతున్నాయి సార్. అది మనం కరెక్షన్ కొంచెం పైగా కిందికి అవుతా ఉంటది. బట్ మన దాన్ని బట్టి మనకు అవగాహన వచ్చేస్తుంది, ఎంత చూడాలి ఏంటి అనేది, ఎంత ఉంటుంది అనేది. అక్కడ మనం సూపర్ దగ్గర ఒకటి సార్ ఇది అక్కడనే పెట్టమని చెప్పినాం సార్. మాకు ఆల్రెడీ గేజ్ రీచ్ ఉంది, మాకు ముందే కావాలి. ఫ్లడ్ ఎంత వస్తుందో ముందే తెలిస్తే బాగుంటుంది. అంతే కానీ సీరియస్ అది హైడ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా అంటే ఫస్ట్ డ్యామ్ దగ్గర అయితే పెట్టండి, దాని తర్వాత అక్కడ పెట్టచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే సార్, ఆ సూపర్ అనేది మహారాష్ట్ర ఇంకా మన బార్డర్లో ఉంది కదా సార్, అది అట్లా ఆలోచించి మరి పెట్టలేదమ్మా. ఇక్కడ పెట్టింది కింద తక్కపల్లి దగ్గర కూడా ఒకటి ఉంది. అరే ఇక్కడ పెట్టండి, ఇది ఉంటే ఓకే. దీంతో పాటు ఆడ కూడా రిక్వెస్ట్ చేసి పెట్టడం కూడా ఫేస్ వైజ్ గా పెడుతున్నారు. ఇప్పుడు మాది కూడా ఇది 3rd ఫేజ్ లో వచ్చింది. సో నెక్స్ట్ ఫేజ్ లో ఉంది అని అన్నారు. ఎవరైతే ఇది తీసుకున్నారో వాళ్ళని మేము అన్నాము, ఇలా అప్ స్ట్రీమ్ లో కూడా ఒకటి కావాలి మాకు అని అంటే నెక్స్ట్ ఫేజ్ లో ఉండొచ్చు అది అనుకుంటా అనేసి అన్నారు. వాళ్ళు ఫేస్ వైజ్ గా పెడుతున్నాము అని అన్నారు. అక్కడ ఉంటే మాకు చాలా అడ్వాంటేజ్ సార్, ఎందుకంటే అస్సలు మొత్తం అక్కడ 15 minutes కి ఎంత రేజ్ అవుతుందన్న దాని మీద క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ ఉంటున్నాం, ఎంత క్యూసెక్స్ వస్తుంది.